భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఓ ఆకతాయి దుశ్చర్యకు ఒడిగట్టాడు. ఆసుపత్రి సూపరింటెండెంట్ను టార్గెట్గా చేసుకుని ఆయన ఛాంబర్కు నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆసుపత్రిలోని రోగులు భయాందోళనకి గురయ్యారు. ఏం జరిగిందో తెలిసేలోపే మంటలు దట్టంగా కమ్ముకున్నాయి. ఈ నిందితుడి విజువల్స్ ఆసుపత్రిలో ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఓ ఆకతాయి దుశ్చర్యకు ఒడిగట్టాడు. ఆసుపత్రి సూపరింటెండెంట్ను టార్గెట్గా చేసుకుని ఆయన ఛాంబర్కు నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆసుపత్రిలోని రోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలిసేలోపే మంటలు దట్టంగా కమ్ముకున్నాయి. ఈ నిందితుడి విజువల్స్ ఆసుపత్రిలో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. జామీనాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అర్ధరాత్రి వేళ ఆకతాయిలు దుశ్చర్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి అయితే వచ్చింది. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి సంబంధించిన సూపరింటెండెంట్ ఛాంబర్ కు గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన అయితే చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. దీని మీద ఇప్పటికే ఆసుపత్రి వర్గాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. నిప్పు అంటించినటువంటి వ్యక్తి ఎవరు అనే దానిపై ఏ రీజన్ తో ఇట్లాంటి దుశ్చర్యకు పాల్పడ్డానన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. ముఖ్యంగా సూపరింటెండెంట్ సంబంధించి సూపరింటెండెంట్ చైర్ కావచ్చు, క్యాబిన్ కావచ్చు, అవన్నీ కూడా నిప్పుల్లో కాలిపోవడం జరిగింది. ఆయన ఛాంబర్ పై పెట్రోల్ పోయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ మంటలు చెలరేగడంతో ఆసుపత్రిలోని రోగులు బయటకు పరుగులు తీసిన ఘటనపై కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అయితే ఒక్కసారిగా హాస్పిటల్ ఇట్లాంటి సంఘటన జరగడంపై పూర్తి స్థాయిలో పోలీసులు దృష్టి పెట్టారు. దీంతో కొంత అక్కడ ఉన్నటువంటి రోగులు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి కనపడుతుంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.